ఓ రెవెన్యూ అధికారి తీరు జయశంకర్ జిల్లాలో ఇప్పుడు కలకలం రేపుతుంది. ఫోర్జరీ సంతకాలతో భూపాలపల్లిలో ఓ భూమిని కాజేయాలని చూడడమే కాకుండా గతంలో తన ఉద్యోగ విషయంలోనూ అధికారులను తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మొగుళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి గతంలో భూపాలపల్లిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో తనకున్న రెవెన్యూ తెలివిని ఉపయోగించి భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలోని తన ఇంటిని సాక్షుల సంతకాలను ఫోర్జరీ చేసి తన పేరుపై మార్చుకునే కుట్రలు చేస్తున్నాడని ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న మూగ రాజగట్టు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ అధికారి ఉండి ఒకవైపు ప్రభుత్వ భూములను కాజేసే ప్రయత్నమే కాకుండా తన వయస్సు విషయంలోనూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ విధుల్లో కొనసాగుతున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే తమ సంతకాలను సదరు రెవెన్యూ అధికారి ఫోర్జరీ చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సాక్షులుగా ఉన్నవారు తెలిపారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసిన సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక రెవెన్యూ అధికారి ఉండి ఈ విధంగా ఇతరుల భూమిపై కన్నేసి ఫోర్జరీ చేశాడనే ఆరోపణలు, మరోవైపు తన వయస్సును తక్కువగా చూపించి వ్యవస్థని తప్పుదారి పట్టించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు అని ఫిర్యాదు రావడంపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఫోర్జరీ అనేది కూడా ఒక నేరమే. అలాంటప్పుడు ఈ రెవెన్యూ అధికారిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సదరు బాధితులు చెప్తున్న మాటలు వింటుంటే అతని వెనుక ఎవరున్నారు, మనకెందుకులే అని సైలెంట్ అయిపోతున్నారా, లేకపోతే సదరు అధికారిని కాపాడుతున్నదెవరు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు కొందరు తమ సంతకాలు ఫోర్జరీ చేశాడని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అసలు నిజమేంటి అనేది విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మూగ రాజగట్టు, తండ్రి పేరు పోషాలు. నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తాను. వేమ లక్ష్మణు, తండ్రి పేరు కొమరయ్య. ప్రెజెంట్గా జూనియర్ అసిస్టెంట్గా చేస్తాడు మొగుళ్లపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో. ఆయన కలికోటపల్లి గ్రామ పంచాయతీ. ఆయనకు ఉన్నటువంటి ఆ రెవెన్యూ తెలివిని ఉపయోగించి నాకు ఇక్కడ కార్ల్ మార్క్స్ కాలనీలో ఇంటి నంబర్ 17-43, ప్రస్తుత నంబర్ 19-3 గల 351.7 చదరపు గదాల ఇల్లు మరియు ఖాళీ స్థలాన్ని మా ప్రమేయం లేకుండానే సాక్షుల సంతకాలను ఫోర్జరీ చేసుకొని మున్సిపాలిటీలో ఆన్లైన్లో చేసుకుంటాడు. ఆన్లైన్ చేసుకున్న విధానాన్ని నేను కలెక్టర్ గారికి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి, స్థానిక పోలీస్ అధికారులకు ఇదివరకు గతంలోనే కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు సరైన విధంగా స్పందించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సాక్షుల వయసును మీరు పూర్తిగా తీసుకొని మాకు న్యాయం జరిగే విధంగా మా ఇల్లును మాకు ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఈయన గతంలో భూపాలపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా చేస్తూ ఇవన్నీ అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు ప్రజెంట్గా మొగుళ్లపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో మళ్ళీ జూనియర్ అసిస్టెంట్గా చేసుకుంటూ ఈయన సొంత విలేజ్ అయినటువంటి కలికోటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను, ఇంకా ఈయన దగ్గర బంధువులు మంత్రుల ప్రభుత్వ భూములను, ఇంకా వయస్సును కూడా మార్చుకొని రకరకాల ఫ్రాడింగ్ మెంటాలిటీతో కలిగి ఉండి ఈయన ఎన్నో రకాల మోసాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈయన మీద చర్యలు తీసుకొని ఇటువంటి మోసాలు చేసే వ్యక్తిని కట్టడి చేయాలని చెప్పేసి మీ అందరి ద్వారా వేడుకుంటున్నాను. ఈరోజు ఏమైందంటే భూపాలపల్లి కారల్ మార్క్స్ కాలనీలో కడారి శేఖర్ అనే టైం దగ్గర గట్టకు నేను 307 గదాల భూమి కొనిచ్చిన. దాన్ని లక్ష్మణ్ అంటే ఆయన ఎంఆర్ఆఫీలో సూపర్ అసిస్టెంట్ గా చేస్తాడు. ఆయన ఇప్పుడు ఏం చేసిండంటే ఆయన మా సంతకాలు లేకుండా ఫోర్జరీ చేసి, మా సంతకాలే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఫోర్జరీ చేసి దాన్ని మార్చుకున్నాడు. తక్షణమే ఆయనపై పోలీసు వాళ్ళు గాని, రెవెన్యూ వాళ్ళు గాని, ఇక్కడున్న కమిషనర్ గాని ఇప్పటి వరకు ఏం చర్య తీసుకోలేదు. తక్షణమే ఆయనపై చర్య తీసుకోవాలి. వాస్తవంగా మీ సంతకం పెట్టింది అది కాదు. మా సంతకాలు మేము ఆఫీస్కి వచ్చి రాయమన్నా రాస్తాం. ఆ సంతకాలు చూసి నిజంగా కాదని ఎంక్వైరీ చేసి ఆయన కేసు పెట్టాలని విజ్ఞప్తి చేస్తాను. పేరు నర్సింగం, మాది కలికోటపల్లె గ్రామం, గర్వెల్లపల్లి, చిట్టాల మండలం. ఫస్ట్ చిట్టాల మండలం కానీ ఇప్పుడు టేకమాట మండలం. అయితే ఇక్కడనే ఉంటూ నేను అయితే నా ఈ ఆలోచన లేకుండానే నా సంతకం తీసుకొని ఆయన భూమి ఇల్లు ఆక్రమించుకున్నాడు. నా సంతకం తీసుకొని ఈ మూగ రాయగట్టుది ఇల్లును ఆయన పేరు మీద రాసుకొని ఆయన తీసుకున్నాడు. ఏమ లక్ష్మణ్ ఆయన రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తాడు. ఎంఆర్ ఆఫీసులో పనిచేసుకుంటూ ఇది మార్చుకున్నాడు. మాది సంతకాలు ఓచర్ చేసుకొని అది చేసుకున్నాడు. ఆయన మీద వెంటనే చర్య తీసుకోవాలి. మాకు తెలియకుండా ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి మాది 40 సంతకం పెట్టి ఆ రాజగట్టు ఇల్లు స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. అది ఎలాంటి మాకు సంబంధం లేదు. కేవలం మున్సిపాలిటీలో ఒకటే ఎక్కించుకున్నాడు. ఆయనకు రిజిస్ట్రేషన్ కాదు, ఏమీ కాదు. ఇది 3వసారి ఎంక్వైరీ. మున్సిపాలిటీకి రాసిచ్చినాం, పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టినాం.
ఇప్పుడు స్టేట్మెంట్ కూడా ఇస్తాను. ఇది రాజగట్టుకు పూర్తిగా అన్యాయం జరిగింది. దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఇందుకు సగం న్యాయం చేయాలని నా మనవి. ఇలాంటి పోర్ సంతకం పెట్టినోడు రేపు ఇంకేదన్నా చేయొచ్చు, ఇంకేమన్నా జరగచ్చు. ఇలాంటి సంతకం పెట్టినోడిని వదిలిపెట్టద్దు. దీని మీద డిపార్ట్మెంట్ వాళ్ళు FRI చేయాలి, మాకు కాపీ ఇవ్వాలి.